వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవేష్ విలేజ్ అడ్వెంచర్. ఇవాళ ముచ్చట ఏంటిదంటే మేమైతే మ్యాంగో మార్కెట్కి వెళ్తున్నాం. ఆల్రెడీ మ్యాంగో మార్కెట్ దగ్గరకు అయితే వచ్చేసినాం. నేను ఇంకా నా దోస్తులతోని అసలు మ్యాంగో మార్కెట్ ఎందుకు పోతున్నాం అంటే రంజాన్ షాపింగ్ చేయడానికి పోతున్నాం. ఫైనల్లీ 30 days ఫాస్టింగ్ కంప్లీట్ అయిపోయినాయి. దుబాయ్లో నేను సెలబ్రేట్ చేసుకునేది ఫస్ట్ రంజాన్ ఇది. రేపే రంజాన్ ఫెస్టివల్ కాబట్టి షాపింగ్ అయితే వెళ్తున్నాం. ఇంకా రంజాన్ కి సంబంధించిన 4-5 వీడియోలు ఉన్నాయి. అవి ఎడిటింగ్ చేయక అట్లానే పెండింగ్లు ఉన్నాయి. ఎడిటింగ్ చేయడానికి నాకైతే అసలు టైం దొరుకుతలేదు. డైలీ డ్యూటీకి పోవడం, రావడం, తినడం ఇదైతే రొటీన్ అయిపోయింది. అసలు నాకు టైమే దొరకడం లేదు. అందుకోసం వీడియోస్ లేట్ అవుతున్నాయి. టైం దొరకకపోయినా మెల్లిమెల్లిగా ఎడిట్ చేసుకుంటా అప్లోడ్ చేస్తా. మీరైతే వీడియోస్ చూసుకుంటా సపోర్ట్ అయితే చేయండి నాకు. ఇక లేట్ ఎందుకు మెయిన్ ముచ్చట్లకైతే వెళ్ళిపోదాం. क्या ले रहे भाई? टोप ले रहे हैं या चुपा ले रहे? आइए पता नहीं है। आपका स्वागत है हमारे न्यू ब्लॉग में। जैसे कि आपको पहचानते होंगे, हम शाहपुर की पब्लिक ये हमारे गिर जाते हैं. మనోళ్ళు ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చుడేమో కానీ కోతి పనులు అయితే స్టార్ట్ చేసేసారు. మేము ఇక్కడికి వచ్చిన పని ఒకటి, మనోళ్ళు చేసేదేమో ఇంకొక పని. మేము వచ్చిందేమో షాపింగ్ వచ్చినాం, వీళ్ళేమో చిన్న పిల్లల లెక్క ఆడుకుంటారు ఇక్కడ. మేము ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఉమాన్ తోవు చూస్తున్నాం. దీంట్లో 2 కలర్లు ఉన్నాయి, వైట్ అండ్ బ్లాక్ ఉన్నాయి. ఉమాన్ తోవు ప్రైస్ 30 dirhams ఉంది. 30 dirhams అంటే మన ఇండియన్ రూపీస్ లో 800 దాకా అయితే. ఏది మంచిగా ఉందని చూస్తున్నాం. ఆల్రెడీ నేను వైట్ కలర్ వేసుకున్నా కాబట్టి బ్లాక్ కలర్ చూస్తున్నా. ఇండియాలోనే వైట్ కలర్ ఆల్రెడీ వేసుకున్నా నేను. మనోళ్ళకి కూడా బ్లాక్ కలర్ నచ్చినట్టుంది, అందుకోసమే ట్రయల్ అయితే చేస్తున్నాడు మనోడు. ఈ తోపుకి తల మీద రుమాలు ఉంటే ఇంకా చాలా బాగుంటది, అందుకోసమే మనోడు రుమాలు అయితే సెట్ చేసుకుంటుండు. మనోడు రుమాల్ సెట్ చేసుకున్న తర్వాత మిర్రర్ లో చూసుకోవడానికి అయితే వెళ్తున్నాడు. తోబ్ సెట్ అయిందో లేదో చూసుకోవడానికి. మనోనికి తోబ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. తోబు నేను కూడా ట్రయల్ చేస్తున్నా, నాకు కూడా సెట్ అయిద్దో లేదో చూద్దామని. మనోడైతే నాకు రుమాల్ సెట్ చేస్తున్నాడు. మనోనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది రుమాల్ సెట్ చేయడంలో. నేను నార్మల్ గా ఇట్లా ఒక వాకేసిన, నేను కూడా మిర్రర్ లో చూసుకుంటున్నా, మరి నాకు సెట్ అయిందో లేదో చూద్దామని. నాకైతే ఈ బ్లాక్ తోబు చాలా నచ్చింది. నాకు బ్లాక్ తోబు సెట్ అయినట్టు అనిపించింది.
మరి మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నేను ట్రయల్ చేసిన తర్వాత నెక్స్ట్ మా ముజమ్మిల్ బాయ్ అయితే ట్రయల్ చేస్తున్నాడు. వేసుకొని మిర్రర్‌లోకి పోయి అయితే చూసుకుంటున్నాడు. సెట్ అయిందో లేదో అని. మేము ట్రయల్ చేసేటప్పుడు మా పక్కనోళ్ళు కూడా షాపింగ్ చేస్తున్నారు. వాళ్ళకు రుమాలు కట్టుకోవడం రాకుంటే మా సైజ్ బాయ్ అయితే వాళ్ళకు రుమాలు సెట్ చేస్తున్నాడు. ఫైనల్లీ మా జైద్ బాయ్ అయితే పర్ఫెక్ట్ గా రుమాల్ అయితే సెట్ చేసేసిండు ఆయనకి. మనోడు రుమాల్ సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ పాయింట్లు చూస్తున్నాడు. పాయింట్లు చూసిన తర్వాత టీ షర్ట్ల దగ్గరికి వచ్చినాం. టీ షర్ట్లు బ్రాండెడ్ ఇంకా చాలా మంచి మోడల్స్ ఉన్నాయి. ఒక్క పాయింట్ ప్రైస్ 30 దరమ్స్ ఉంది. 30 దరమ్స్ అంటే ఇండియన్ రూపీస్‌లో 800 దాకా అయితాయి. ఫైనల్లీ నా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా రుమాల్ తీసుకొని బిల్ ఏపియనీకైతే పోతున్నా బిల్ కౌంటర్ దగ్గరికి. బిల్ పే చేసి గ్రౌండ్ ఫ్లోర్‌లోకి అయితే వెళ్తున్నాం. నా షాపింగ్ అయితే అయిపోయింది గానీ నా ఫ్రెండ్స్ అయితే షాపింగ్ చేయలేదు. అసలు నాకు షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ లేకుండే. వాళ్ళు షాపింగ్ చేస్తా అంటేనే వచ్చిన. కానీ నేను షాపింగ్ చేసినా గానీ వాళ్ళైతే షాపింగ్ చేయలేదు. నా ఫ్రెండ్స్ షాపింగ్ చేయాలి అని నెక్స్ట్ డే మా దగ్గరలో ఉన్న ఎక్స్‌పో మాల్‌కి అయితే వచ్చేసినాం. అసలు చెప్పాలంటే నాకైతే షాపింగ్ చేసే మూడ్ లేకుండే. ఇంకా నా దగ్గర డబ్బులు కూడా లేకుండే. ఈ ఐఫోన్ తీసుకోవడం అని నేనైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిన దుబాయ్‌లో. ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అంటే మనీ పరంగానే చాలా ఇబ్బంది అయింది నాకు. నా దగ్గర మనీ లేవని తెలిసి నా ఫ్రెండ్సే షాపింగ్‌కి డబ్బులు పే చేస్తామని నన్నైతే షాపింగ్‌కి తీసుకుపోయిర్రు. ఎక్స్‌పో మాల్‌లోకొచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్‌లోకైతే వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్‌లోనే బట్టలుంటాయి. ఫస్ట్ ఫ్లోర్‌లోకి వచ్చిన తర్వాత ఏం తీసుకోవాలో అర్థం కాక మనోడైతే తలకాయ గోక్కుంటుండు. కొంచెం సేపు ఆలోచించిన తర్వాత మళ్ళీ మనోడు టీ షర్ట్‌ల దగ్గరికి వచ్చిండు. ఏది మంచిగుందని చూస్తున్నాడు టీ షర్ట్‌లు. ఒక టీ షర్ట్ ప్రైస్ 30 దరమ్స్ ఉంది. 30 దరమ్స్ అంటే మన ఇండియన్ రూపీస్‌లో 800 వరకు అయితాయి. పక్కనే షర్ట్‌లు కూడా ఉన్నాయి. 25 దరమ్స్ ఒక షర్టు. 25 దరమ్స్ అంటే 700 వరకు అయితాయి. మనోడు చాలా సేపు టీ షర్ట్లు చూసిండు కానీ ఏది నచ్చలేదు. మళ్ళా మనోడు ఇక్కడ ఒక షర్టు ప్రైస్ 45 దరమ్స్ ఉంది. 45 దరమ్స్ అంటే మన ఇండియన్ రూపీస్ లో 1200 అయితాయి ఒక షర్టు. మనోడు ఒక బ్లాక్ షర్టు సెలెక్ట్ చేసుకున్నాడు. దుబాయ్ లో బట్టలు చాలా ఎక్స్పెన్సివ్ ఇంకా ప్రైజులు ఎక్కువ ఉంటాయి. సేల్స్ మ్యాన్ షర్ట్లు చూపిస్తున్నాడు ఒక్కొక్కటి తీసి. మనోళ్ళు పాయింట్లు చూస్తున్నారు ఏది మంచిగా ఉందో అని. పాయింట్లు చూస్తున్నారు మనోళ్ళు. ఇక్కడ జీన్స్ మెన్స్ క్యాజువల్ షర్ట్స్ ఉన్నాయి. ఒక దానికి 35 దరమ్స్ ఉంది రేటు. 35 దరమ్స్ అంటే ఇండియన్ రూపీస్ లో ఒక షర్ట్ కి 900 దాకా అవుతాయి.
లేదు. ఎన్ని అద్దాలు ఉన్నాయో అవన్నీ ట్రయల్ చేస్తుర్రు మనోళ్ళు ట్రయల్ చేసుడు ఎక్కువ. ఇష్టం. లాస్ట్ లో షూలు తీసుకొని ఇక క్యాంపుకి వెళ్దామని అన్నాడు. మనోడు మళ్ళా షాంపూల దగ్గరికి పట్టుకొచ్చిండు. షాంపూలు తీసుకుంటుండు. ఎంత షాపింగ్ చేసినా అని వర్తలేదు. ఈ ఆడోళ్ళ కన్నా ఎక్కువ షాపింగ్ చేస్తుండు మనోడు. షాంపూ డబ్బా తీసుకున్న తర్వాత మనోడు మళ్ళా ఫేస్ వాష్ దగ్గరికి పట్టుకొచ్చిండు. ఫేస్ వాష్ తీసుకుంటాడట. ఒక్క ఫేస్ వాష్ కి 13 దరమ్స్ ఉంది రేటు. 13 దరమ్స్ అంటే 350 దాకా అయితే ఇండియన్ రూపీస్ లో. ఫేస్ వాష్ లలో కూడా బ్రాండ్ క్వాలిటీని బట్టి రేట్లు ఉన్నాయి. లాస్ట్ కి ఇక ఫేస్ వాష్ తీసుకున్న తర్వాత మనోడు తీసుకున్న బ్లాక్ షర్ట్ ఇంకా ప్యాంటు, స్వెట్స్, రింగు ఇవన్నీ తీసుకొని బిల్ కౌంటర్ దగ్గరకు అయితే వెళ్తున్నాం. బిల్ కౌంటర్ దగ్గరకు వెళ్లే దారిలో ఈ షర్ట్ ప్యాంటు కాంబో చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక ఎంత నచ్చినా గానీ నా షాపింగ్ అయితే అయిపోయింది కాబట్టి ఇక నేను ఏం చేయలేను. ఇప్పుడు తీసుకుందామన్నా మనీ కూడా లేవు నా దగ్గర. ఇక మేము షాపింగ్ చేసిన ఐటమ్స్ అన్ని తీసుకొని బిల్ కౌంటర్ దగ్గరకు వచ్చినాం. రేపే పండుగ కాబట్టి బిల్ కౌంటర్ దగ్గర చాలా మంది పబ్లిక్ ఉన్నారు. బిల్ కౌంటర్ దగ్గర బిల్ అయితే చేపిస్తున్నాం. ఇక బిల్లు చేసుడు అయిపోయింది. మనోడు క్యాష్ అయితే కడుతున్నాడు. క్యాష్ కట్టేసి మేమైతే మళ్ళీ క్యాంప్ కి అయితే వెళ్తున్నాము. డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వీడు చిన్నప్పుడు వివేకానందుడు కాదు కామాంధుడు. ఇవాళటికైతే ఇంతే ముచ్చట. నెక్స్ట్ సండే ఇంకొక వీడియోలో వెళ్దాం. ఈ రంజాన్ షాపింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోస్ ఇలానే చూస్తూ సపోర్ట్ చేయండి. నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో ఎవరైనా నైట్ చూస్తే వాళ్ళకి గుడ్ నైట్.